17వ అధ్యాయము 45వ వచనం చదవండి. దావీదు నీవు కత్తి ఈటును బల్లెమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. చాలండి, మీరు గమనించండి. ఇక్కడ రాయబడిన ఈ లేఖన వాక్యమును మీరు గమనించినట్లయితే దావీదు పలుకుతున్నటువంటి మాటలు ఎవరితో పలుకుతున్నాడు ఈ మాటలు అంటే గొలియాతు అనబడిన వారితో పలుకుతున్నటువంటి మాటలు. ఏమని పలుకుతున్నాడు అంటే దావీదు ఆధారపడింది మనుషుల మీద కాదు, సాక్షాత్తు దేవుడైన యెహోవా లేక సైన్యముల అధిపతి యెహోవా ఆధారపడ్డాడని తెలియజేస్తున్నాడు. అంటే మనం ఈ సమయంలో మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే ఎవరి మీద మనం ఆధారపడాలి? ఎవరి మీద మనం ఆధారపడితే దేవుని కార్యాలు మనం చూస్తాం అనే విషయాన్ని మీరు గమనించాలి. అందరూ స్తోత్రం చెప్పండి. మీ దగ్గర ఉన్న పేపర్ లోపల పెట్టేదేమో, మీకు ఇచ్చిన పేపర్ అందుకే వాక్యం వినండి. పిల్లలు మీరు కూడా లోపల పెట్టండి పేపర్. మీరు గమనించండి, దావీదు అనే మాటలో ఒక సత్యం ఉంది. దావీదు మాటలో ఒక దేవుని యొక్క వాక్కు ఉంది. కనుక మనం ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద మనం ఆధారపడుతూ ఉన్నాము? ఎవరి మీద మనం ఆధారపడితే మనము విజయాన్ని చూస్తాము అనే విషయాన్ని దేవుడు అనేక పర్యాయాలు అనేక సందర్భాలలో అనేక రకరకాల విధానంలో ఆయన తన యొక్క వాక్యం నుండి సంఘంతో మాట్లాడడం జరిగింది. దేవుడు నువ్వు నమ్ముకున్న నాటి నుంచి, నువ్వు బాప్తిసం తీసుకున్న నాటి నుంచి, నువ్వు యేసు ప్రభు రక్తంలో కడగబడిన నాటి నుంచి నేటి వరకు కూడా నువ్వు ఏం నేర్చుకున్నావు, నువ్వు ఏం నేర్చుకుని నడుస్తున్నావు అనేది నువ్వు ఆలోచన చేస్తే నీకు అర్థమవుతుంది. అయితే దావీదు అంటున్నాడు, గొలియాతుతో అంటున్నది మాట, నీవు కత్తియు ఈటును బల్లెమును ధరించుకుని నా మీదికి వచ్చి ఉన్నావు. అంటే గొలియాతు ఏటి నమ్ముకున్నాడు? దావీదు ఏటి నమ్ముకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనము విడదీసి మనము ఆలోచన చేస్తే, అలాగే నువ్వు కానీ
ఈ కుటుంబం కానీ, సంఘము కానీ, సమాజము కానీ ఏటి మీద మనం ఆధారపడాలి, ఏటిని మనం నమ్మాలి అనే విషయాన్ని మనం గమనించాలి. కత్తిని బట్టి జయిద్దాం అనుకున్నాడు. ఈటిని బట్టి జయిద్దాం అనుకున్నాడు. బళ్ళెమును బట్టి జయిద్దాం అనుకున్నాడు. అయితే తనకున్నటి బలాన్ని బట్టి జయిద్దాం అనుకున్నాడు. తనకున్న పలుకుబడిని బట్టి, తనకున్నటి యుద్ధ నైపుణ్యమును బట్టి జయిద్దామని అనుకున్నాడు. అది జరగని పని. నీకు జ్ఞానం ఉన్నా, నీకు డబ్బున్నా, నీకు స్నేహితులున్నా, నీకు సహకరించే వారి ఉన్నా, ఇలాగా మనం ఎన్నో మనకి కలిగి ఉన్నా కానీ దేవుడు కలిగి ఉన్న నీవు దేవుని మీద ఆధారపడితేనే తప్ప, దేవుని నీకు పెట్టుకుంటేనే తప్ప, అది ఏ కార్యాలైనా, ఏ విషయాలైనా మనం చూడడానికి కొంచెం ఇబ్బంది పడతాం. అయితే అలాగని దేవుడు మనకి ఇచ్చిపెట్టడు. కానీ కొన్ని విషయాల్లో మనకి జ్ఞానం కలగడానికి నేర్పిస్తాడు. మరి అలాగని జ్ఞానం కలిగి ఆయన మనం ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం తెచ్చుకోవాల్సిన అవసరత కూడా మనకు ఉండకూడదు అనేది నా అభిప్రాయము, దేవుని యొక్క వాక్యం యొక్క మాట. కనుక ప్రియమైన దేవుని వారిని గమనించినది దావీదు చెప్పే విషయం ఏంటంటే, నేను ఎవరి మీద ఆధారపడలేదు కానీ ఇక్కడ చెప్పేది చక్కటి మాట మాట్లాడుతున్నాడు. అయితే నీవు తిరస్కరించుచున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు తిరస్కరిస్తున్నారు? గొలియాతు తిరస్కరిస్తున్నాడు. ఈ మాట ఎవరికి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, గొలియాతుకి జ్ఞాపకం చేసే దావీదు. ఇది వినండి, నీకు నాకే జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు దేవుడిని తిరస్కరిస్తున్నావేమో, తిరస్కరించి బళ్ళెము, డాలు, ఈటె, బలము, శక్తి, జ్ఞానము, డబ్బు, హోదా, పరిస్థితులు అనేక మంది ఉన్నారు అని నువ్వు ఒక అడుగు ముందేద్దాం అనుకుంటున్నావేమో. గొలియాతు నా శక్తి ఏమిటో అని చూపించడానికి దేవుడు గొలియాతుతో పరిగణిస్తున్న మాటతో తెలుస్తా అంటే చక్కటి మాట ఇది. ఏమిటి మాట అంటే, అయితే నువ్వు తిరస్కరించిన ఎవరు తిరస్కరించారు? దావీదుని కాదు తిరస్కరించడం, సేవకుడైన దావీదుని కాదు తిరస్కరించడం. ఎవరిని తిరస్కరించావు ఆలోచన చెయ్యి. అంటున్నాడు, నేను చిన్నోనే, జ్ఞానం లేనోనే, నేను బలహీనుడినే. దావీదు నన్ను కాదు నువ్వు తిరస్కరించింది అంటూ దావీదు ఇశ్రాయేలు సైన్యముల అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఆయన నువ్వేం చేశావు? తిరస్కరించావు, పక్కన పెట్టావు అనే విషయాన్ని దేవుడు మాట్లాడటం జరిగింది. ఈ మాట విని నమ్మి మరలా తప్పు చేయకుండా జాగ్రత్త పడితే దేవుడు నీ మీదకి ఎటువంటి ఇబ్బంది తీసుకురాకుండా ఆయన ఏం చేస్తారంటే నడిపిస్తాడు. మరి ఇది నిజమన్న వాళ్ళందరూ కూడా ఆమె చెప్పగలరా? ఎక్కడ చెప్తుంది? అవును. నీ మీదకి మళ్ళీ తిరిగి అది రిపీట్ అవ్వకూడదు. ఏది రిపీట్ అవ్వాలి అని అంటే, దావీదు
ఆధారపడింది మనుషుల మీద కాదు, సాక్షాత్తు దేవుడైన యెహోవా మీద మాత్రమే ఆధారపడి ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు ఆధారపడవలసిన విషయాలు కొన్ని మనం నేర్చుకున్నాం. ఆధారపడవలసిన విషయాలు కొన్ని వాక్యంలో నేర్చుకున్నాం. అది తప్పు చేసిన వాళ్ళ, తప్పు చేయని వాళ్ళ, తప్పు చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళ అని కాదు, అందరికీ ఈ లేఖనాలు వర్తిస్తాయి, ఈ వాక్యం వర్తిస్తుంది. కనుక ఈ రోజున నువ్వు ఆధారపడవలసిన వ్యక్తి ఎవరు, ఆధారపడవలసిన పరిస్థితి ఎవరు అనేది లేఖనం నుంచి మనం చూద్దాం. నువ్వు ఇంతవరకు కూడా ఎవరి మీద ఆధారపడి వాళ్ళ యొక్క సలహాలు తీసుకుని నడుస్తున్నావేమో, నడవడానికి ప్రయత్నిస్తున్నావేమో. సోదరుడా, సోదరి, ఈ రోజున నువ్వు అవి మానేసుకో. ఆధారపడవలసిన వాడు ఎవడంటే నీ ప్రభు అయిన దేవుడు. నువ్వు తినడానికి కానీ, నువ్వు బ్రతకడానికి కానీ, నువ్వు జీవించడానికి కానీ, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి కానీ, నువ్వు అనుకున్నది జరగడానికి కానీ, నువ్వేదో సాధించాలనుకునేటువంటి పరిస్థితులు నీ మైండ్లో అనేక తులసి వేస్తున్నప్పటికీ కూడా అవన్నీ శూన్యం. దేవుడు నిర్ణయాలే ఏం జరుగుతుందంటే ఆధారపడిన వ్యక్తులను వాడుకుంటాడు, దేవునికి స్తోత్రం. ఆధారపడిన వ్యక్తుల్ని బలపరుస్తాడు, దేవునికి స్తోత్రం. కనుక ఈ విషయాన్ని గమనించి నువ్వు జాగ్రత్తగా ఆధారపడటం నేర్చుకో. కొన్ని వాక్యాలు మనం చూద్దాం. కీర్తన గ్రంథం అందరూ చూద్దాం. కీర్తన గ్రంథము 4వ కీర్తన 1వ వచనాన్ని చదవండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేయువాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఒకసారి అందరూ కూడా నా ఇంట్లో చూడగలరా? 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పగలరా? నీవు ఆధారపడవలసింది ఎవరంటే ఇక్కడ దావీదే చెప్తారు. నీ నీతికి ఆధారముకు ఒక ఆయన ఉన్నాడు, నీ భవిష్యత్తుకి ఆధారముకు ఒక ఆయన ఉన్నాడు, నీ బిడ్డలకి ఆధారముకు ఒకడు ఉన్నాడు, నీ కుటుంబానికి ఆధారముకు దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన మీద ఆధారపడటం మానేసేవేమో, నీ కుటుంబ సమస్యల విషయంలో ఆధారపడటం మానేసేవేమో, నువ్వు మరలా నిన్ను ఏదో విధంగా నిన్ను ఆధారపడేటువంటి పరిస్థితులు చూసుకుంటున్నావేమో. జాగ్రత్త. వాక్యం చెప్తుంది ఏంటంటే, నా నీతికి ఆధారము దేవా, నేను మర్రను పెట్టినప్పుడు నాకు ఉత్తరము ఇమ్ము. మంచిదే కానీ ఆయన నీతికి ఆధారము దేవుడు, నీకు నాకు ఆధారము దేవుడు. కరెక్టే, నువ్వు మర్ర పెడుతున్నావు నిజమే, కానీ మర్ర పెడుతున్నావు, అడుగుతున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కన్నీళ్ళు పడుతున్నావు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి నువ్వు ఆ ప్రార్థన తగినట్టుగా దేవుని మీద ఆధారపడి నువ్వు ఉన్నావా అనే ఆలోచన నువ్వు చేసుకోవాలనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అది విషయం. ఇంకా ఉంది, నీ జీవితంలో ఇరుకులో విశాంత కలుగజేయవాడు నీవే. కరెక్టే, నిజంగా ఇరుకులో విశాంత కలగజేస్తాడైనా. ఆయన ఇరుకులో పెట్టేసి ఆయన తలుపు చెందిన ఎలక్కాయ నొక్కినట్టుగా నీ నొక్కేడు. నొక్కేస్తే ఆయన నువ్వు నొక్కాలేమో కానీ, లేకపోతే ఆయన సేవకుడు నొక్కాలేమో కానీ
ఎవరెవరినో నొక్కి ఇబ్బంది చేయలేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నొక్కుతూ ఉన్నాడు అంటే ఆయన ఒకవేళ నిన్ను మంచి దీవులు పొందడం కొరకే నిన్ను ఆ దారిలో తీసుకువెళ్ళాడనే విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోకుండా ఉండాలనేదే నా యొక్క విజ్ఞప్తి. ఇలాగా ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాలం మధ్యాహ్నకాలం దేవుడు నీతో అంటున్నాడు, ఇరుకులో నాకు విశ్రాంత కలగజేయవాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించు. ఏమండి, దేవుడు మన ప్రార్థన ఆలకించని వాడు కాదు. మీరు వింటున్నారా? మన ప్రార్థనకి సమాధానం ఇవ్వని వాడు కాడు. కానీ మనం ప్రార్థించాలి, ఆయన సమాధానం కొరకు ఎదురు చూడాలి. ఇది మన పద్ధతి. అర్థమైందండి? కనుక దేవుని వాక్యం చదివిస్తూ ఉంది, కరుణించి ఆ ప్రార్థన అంగీకరించింది. బైబిల్లో నన్ను కరుణించి నన్ను కాపాడి అని ఆయన పాదాల దగ్గర ఏడుకుని ప్రార్థన చేసేవాళ్ళు ఎవరిని విడిచిపెట్టలేదని. తిరిగి ఆయన మనసు మార్చుకుంటాడేమో కానీ, దేవుని స్తోత్రం చెప్పండి, కానీ ఆయన మనసు మార్చుకుంటాడేమో కానీ నీవు నేను మాత్రం మనసు మార్చుకునలేము. నువ్వు నేను అనే మాట నేను కూడా వర్తిస్తుంది, కానీ నాకు కూడా అలాంటి బెంకం కలిగిన మనసు ఉందండి. మార్చుకునే అలవాటు నాకు ఎక్కువ ఉందండి. దేవుని స్తోత్రం. ఎంత బెంకముగా ఉన్నా, ఎంత ఇబ్బందిగా కనబడినా, ఎదరబాటి నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు నా ఎదురు కనిపించి చూపించినా నేను మార్చుకునేటువంటి అలవాటు నేను యేసయ్యను నమ్మిన నాటి నుంచి కూడా నేర్చుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు నేర్చుకున్నాను పాస్టర్ గారు అంటే, నేను అలా ఉండటం వల్ల నష్టపోయే పరిస్థితులు ఏమేమి ఉంటాయో నాకు తెలుసు, ఏమేమి కలుగుతాయో నాకు తెలుసు, ఏమేమి ఇబ్బందులు కలుగుతాయో నాకు తెలుసు. కనుక నేను మార్చుకోవడానికి మాత్రమే ఎక్కువ ప్రయత్నం చేస్తాను. అలాగని నీలాగా నేను కూడా ఏమండి ఉంటాను ఒక పరిస్థితులు అని చెప్తున్నానంటే కొన్ని పరిస్థితులు మనల్ని అలా వాటేసుకుంటాయి. కాబట్టి దేవుని స్తోత్రం. అలాగని అలా ఉంటానని కాదు, దయచేసి మీరు ఉంటారని కాదు, మిమ్మల్ని కూడా అలా వాటేసుకునే పరిస్థితులు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఏం చేయాలంటే వాటి నుంచి విడుదల ఉండాలి. మన నీతికి ఆధారము దేవుడు. ఎవరి మీద? దేవుడి మీద ఆధారపడితే, మనుషుల మీద కాదు, సైన్యముల అధిపతి యెహోవా మీద ఆధారపడితే. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం తెరవండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం చూడండి. ఉండనమ్మా 32 నుండి 37 వరకు ఒకసారి చదివేయండి. చదివేసిన తర్వాత దాంట్లో భావం ఏంటో నేను చెప్తాను. ఈ ఫిలిష్తీయులను బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. దేవుని స్తోత్రం. ఇది దావీదు చెప్పుతున్నట్టు మాట. అలా చెప్పండి. ఎవరిని బట్టి కుంగిపోతున్నారు? ఫిలిష్తీయులను బట్టి. నాకు చూడండి ఒకసారి, ఎవరిని బట్టి? ఫిలిష్తీయులను బట్టి. ఫిలిష్తీయుడు ఎవరండి అంటే సున్నతి లేని వాడు. దేవుని స్తోత్రం. ఫిలిష్తీయుడు ఎవరండి? సున్నతి లేనివాడు అంటే బాప్తిసము లేనివాడు. ఆలోచించండి. అయితే
ఈ బాప్తిస్మం లేని వాడు, ఈ ఫిలిష్తీయుడు ఎవరంటే సైతానుడు. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు కదా, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసులో కుంగి నిమిత్తము లేదు. సైతాన్ని వాడు చాలాసార్లు కొన్ని సందర్భాలలో ఏం చేస్తాడంటే కుంగదీస్తానికి ప్రయత్నిస్తాడు. కొంతమంది మనసులను ఇబ్బంది చేస్తాడు. కొంతమంది మనసులను అనగా చాలా బాధ పెడుతూ ఉంటాడు. మరి నువ్వు కుంగిపోతున్నావా? దేవుడు మాట్లాడితే ఇప్పుడే ఆ కుంగిదల నుంచి బయటకు వచ్చేయి. చెప్పండి. జస్ట్ నేను లేచి కాడిచి నాలో కుంగుదల వచ్చింది. ఒక రకమైన కుంగుదల, అది ఆరోగ్యపరంగానే కుంగుదల వచ్చింది. ఏమండి, దాని నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలి? ఒక ఫిలిష్తీయుడు ఉన్నాడు, ఆయన బట్టి ఏం చేయాలో తెలుసంటే జాగ్రత్తగా ఆలోచించడం ప్రారంభించాలి. దేవుని స్తోత్రం. అప్పుడే నాకు ఏం కలుగుతుంది? చెప్పండి, ఏం కలుగుతుంది? నాకు ఏం కలుగుతుంది అంటే మీకేం కలుగుతుంది అంటే విడుదల కలుగుతుంది. దేవుని స్తోత్రం. అది చెప్పండి. కనుక ఇక్కడ మీ దాసుడైన నేను వానితో పోట్లాడినని దావీదు సౌలుతో అనగా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నేను పోట్లాడుతాను వాడితోటి. వాడు ఫిలిష్తీయుడు, సున్నతి లేని వాడు, సైతానుడు. పోట్లాడితే నాకు ఏం కలుగుతుందో తెలిసి విజయం కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించే మాట కనపడుతుంది. చదవండి. ఇంకా సౌలు ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడి బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో అనెను. చూడండి, ఇక్కడ కూడా సైతాన్ ఎక్కడికి వెళ్ళాడండి? సౌలులో ప్రవేశించాడు. కుంగదీసేస్తున్నారు. నీ వల్ల అవుతావు, నీ చేత రాదు, నీ వల్ల అవుతావు. అటు మన నుంచి కూడా ఏమైనాడు? యుద్ధనేర్పరి, యుద్ధంలో చాలా ఆర్టీన వాడు, తెలివైన వాడు, బలమైన వాడు, అలాంటి వాడు. చోటిచ్చేస్తున్నాం అనేది ఆలోచన నీకు కాదు. నీలో ఒక సైతానుడు దూరాడు, నీలో ఒక సాతానుడు మనం ప్రవేశించాడు. అందుకే నువ్వు జయించలేక ఎదరవాడిని బలహీనపరిచేటి పరిస్థితులు నీ ద్వారా తీసుకొస్తున్నాడు. ఎవరిని? దావీదుని బలహీనపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొప్ప దేవుడు ఆయన చేసే కార్యాలు దేవుని మీద ఆధారపడిన వారిని ఎలా వాడుకుంటాడో, దేవుని మీద ఆధారపడిన పరిస్థితులు అనగా అనేక కార్యాలు నా జీవితంలో చూచి అనగా కళ్ళతో సాక్ష్యం ఇచ్చి దేవుని కొరకు బ్రతికండి అనగా అలవాటు కలిగిన జీవితం నాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి పరిస్థితి నీకు కలగలేదు, నువ్వు చూడలేదు, అనుభవించలేదు. కనుక ఎందుకో తెలుసుందా? నీవు ఆధారపడింది దేని మీద అంటే ఈ లోకం మీద, లోక మనుషుల మీద, లోక పరిస్థితుల మీద, లోక దేని మీద ఆధారపడిన వ్యక్తిలో. కనుక ప్రియులారా, నేను చనిపోయినా బ్రతికినా దేవుని మీద ఆధారపడిన వ్యక్తిని. కనుక చనిపోతే అనగా ఆధారపడి దేవుని దగ్గరికి వెళ్తాను. బ్రతికితే ఆధారపడి దేవుని కొరకే బ్రతుకుతాను. దేవుని స్తోత్రం. రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే నా జీవితంలో జరుగుతుంది. నీ జీవితంలో కూడా అలా జరగాలంటే నువ్వు కృంగిపోవాల్సిన పరిస్థితి లేదు. నీ ఎదుట గొలియాతు లాంటి గొప్ప సూర్యుడు, గొప్ప యుద్ధశాలి, గొప్ప మరి ఎవడో కనబడి వాడు కనబడి నిన్ను గలిపి చేస్తూ నిన్ను
అంటే దావీదును బలహీనపరచడానికి సౌలును వాడుకున్నట్లుగా సౌలులో దురాత్మ ఉన్నది కనుక దావీదులో ఉన్న దేవుని ఆత్మను బలహీనపరచడానికి ప్రయత్నం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు విజయాన్ని దావీదుకి మాత్రమే ఇవ్వగలడు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు వాక్యం సోదరి సోదరుడా చదువుదాం. దావీదు సౌలుతో అంటున్నటి మాటలు. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయచుండగా. అవును, చూసారా ఏమంటాడు? నా తండ్రి యొక్క గొర్రెలు కాయచుండగా నాకు వచ్చిన శ్రమలు, నాకు వచ్చిన కష్టాలు, నాకు వచ్చిన ఇబ్బందులు, నాకు వచ్చిన పరిస్థితులు సౌలా నీకు తెలియదు. అలాంటివన్నిటిని కూడా ఎదుర్కొన్న నన్న బలహీనపరచడానికి నీలో ఉన్న దురాత్మ పనిచేస్తుంది. ఆలోచించండి. నువ్వు అలా సవాల్ చేయగలవా? నువ్వు అలా మాట్లాడగలవా? నువ్వు అలా జయించి ముందుకు రాగలవా? నిలబడగలవా? నిలిచే నీకు కృప నీకు అనుగ్రహించబడిందని నువ్వు దేవుని చేతను తెలుసుకున్నావా? అసలు అంటున్నాడు దేవుడు. చూడండి, సింహమును వచ్చి మందలో నుండి ఒక గొర్రెల పిల్లను ఎత్తుకొని పోతుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసుడుగా నేను ఆ సింహమును ఎలుగుబడి చంపి తిని జీవము గల దేవుని సైన్యం తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వల్ల అగుననియు దేవుని స్తోత్రం. మీకు అర్థమైంది కదా? ఎలా చేస్తానంటే దేవుడు అంటున్నాడు, నేను ఆధారపడింది ఎవరి మీద తెలుసా? మనుషుల మీద కాదు. దేవుడి మీద ఆధారపడిన దేవుడే సేవల అభివృద్ధిలో తీసుకొస్తాడు. నన్ను పిలిచిన వాడు సామాన్యుడు కాడు, ఆయనే ఆత్మలను సమకూరుస్తాడు. నేను ఆధారపడిన వాడు ఏదో అనగా కుదిర్తి అనగా కలపులి మాట చెప్పే వాడు కాడు. ఆయన ఏంటో తెలుసా? మాట చెప్పి నెరవేర్చి అనేక పరిస్థితుల్లో అనేక ఆత్మలను ప్రభులు నడిపించుకునే శక్తి ఆయనలో ఉంది. నాలో నీలో ఎవరిలో కూడా లేని శక్తి ఆయనలోనే ఉంది. ఇందుకు నీకు ఈ కుంగుదల, ఇందుకు నీకు ఇందుకు ఈ వేదన. చాలా సార్లు చాలా విషయాల్లో కుంగిపోతూ ఉంటావు. తినడానికి, ఉండడానికి, నాలుగు డబ్బులు చేతులు లేకపోవడానికి. అందరూ స్తోత్రం చెప్పండి, అల్లు చెప్పండి. హల్లెలూయా. ఈ వారంలో నేను చాలా కుంగిపోయాను. ఆర్థికంగా డబ్బులు ఇస్తున్నావు, నాకు వస్తుంది కుంగుదల. అసలు నా కుంగుదల అనేది నేను ఎరగనండి. నాకు ఏంటి బలహీనత కలిగిన తర్వాత మాత్రమే ఇది నాకు ఒక పోరాటంగా మిగిలిపోయింది. నాకు పోరాటంగా మిగిలింది అంతే తప్పండి, ఇది కుంగుదల కాదు. నా దగ్గరికి వచ్చి కనబడుతున్నప్పుడు ఒక పోరాటం కింద కనబడుతుంది. దాన్ని ఒక జయించలేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇదేంటి మానవ శరీరం కదండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను దేవుడు తన కృప చేత సహాయము నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడిని దీవిస్తున్నాడు. మరొకటి మధ్యన గణేష్ ఒక ఆయన వెనకాల కూర్చున్నా నా కారు అందరూ చూసుకుంటూ, అంటే ఈ చర్చిలోకి వెళ్ళి కూడా కాలు పడతాడేమో లేకపోతే కింద పడి నొక్కుతుందేమో అని చెప్పి సతమానం వచ్చి వేస్తున్నాను. మంచిది, దేవుడు దీవించినప్పటి నుంచి దేవుడు దీవించుకుంటాడు. ఈ పరిచర్య అనేది నాకు కాదు కానీ దేవుడికి చేస్తున్నారు. నన్నని కాదు,
ఉన్న పిల్లలందరూ కూడా దేవుడు దీవించుకోగలరు. మంచిదండి. ఇక్కడ దావీదు సౌలుతో చెప్తున్నది మాట, నువ్వు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నావా? ఇంత ధైర్యంగా నువ్వు మాట్లాడగలుగుతున్నావా? నేను చాలాసార్లు ఇంత ధైర్యంగా మాట్లాడగలకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ ధైర్యము నాలో త్వరగా గూడు కట్టుకుపోయి అది జయించగలననే ఆలోచన నాకు ఉంటుంది. కానీ నేను ఆ సమయంలో దాని నోటితో చెప్పుకోలేను. కానీ ఎందుకంటే శారీరకంగా బలహీనంగా ఉన్న ఈ వ్యక్తి ఇంత గొప్పగా చెప్పుకున్నాడేంటి అనే పరిస్థితి మరలా ఎదురువాడికి వచ్చేటువంటి పరిస్థితి తీసుకురాకూడదని, ఒకవేళ ఏదైనా ఉంటే అది నేను వాడి ఎదుట దేవుని కృప చేత నేను వాడబడే పరిస్థితులు కానీ లేకపోతే ప్రార్థనలు కానీ ఇంకోటి కానీ ఆడ ఎదుట దేవుని కృపలో చేయాలనేదే అదొకటి మాత్రమే. దేవుని బిడ్డలారా, నాలో గుడి కట్టుకుపోయిన విషయం దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక నువ్వెవరి మీద ఆధారపడుతున్నావు? ఇక్కడున్న వాళ్ళు కూడా చాలాసార్లు బాధలు కలిగినప్పుడు, బలహీనతలు కలిగినప్పుడు, సమస్యలు కలిగినప్పుడు దేవుని మీద ఆధారపడిన వారు కొంతమంది ఉన్నారు, మనుషుల మీద ఆధారపడిన వారు మరికొంతమంది ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా దేవుని బిడ్డలారా, అంటే మనుషుల మీద ఆధారపడకూడదా పాస్టర్ గారు? ఆలోచించండి. మనుషుల మీద ఆధారపడకూడదా పాస్టర్ గారు అంటే ఆధారపడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, ఈ మధ్యాహ్న కాలంలో దేవుని మీద ఆధారపడుతున్న సోదరి, మనుషుల మీద ఆధారపడుతున్న సోదరి, ఆ మనుషులు దేవునికి తగిన వారుగా ఉన్నారా? దేవుని పట్ల వాళ్ళ భక్తి కలిగిన వారిగా ఉన్నారా? దేవుని పట్ల భయం కలిగిన వారిగా ఉన్నారా? అలాంటి వారి పట్ల నీవు భయము భక్తి కలిగిన వారి పట్ల నువ్వు ఆధారపడితే ఆ భక్తి భయం బట్టి నీకు దేవుడు సహాయం చేస్తాడు. అందరిని బట్టి ఆమె చెప్పండి. కనుక ప్రియులారా, ఈ వాక్యం వైపు కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఏం చేస్తున్నాడంటే, నీ దాసుని నేను సింహమును ఎలుగుబంటిని చంపితిని, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె ఆగును. సున్నతి లేని ఫిలిష్తీయుడు, బాప్తిస్మము లేని అనగా ఫిలిష్తీయుడు కనపడుతుంది. కనుక ఇక్కడ మనం చదువుకోవాల్సిన వాక్యం 37 కూడా చదువుకున్నాం. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి బలము నుండి రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించి చెప్పెను. అతని సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో ఆయనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ సౌలైతే వెనకలాగాడో, ఏ సౌలైతే వెనకలాగి బలహీనపరిచాడో, అదే సౌలు అంటున్నాడు, దావీదు సాక్ష్యం వినగానే అతనిలో ఉన్న పిరికితనం వెళ్ళిపోయి దేవుని ఆత్మ మళ్ళీ అతను సన్నించగానే వెళ్ళు అని దీవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చదువుతాం దావీదు సౌలు అడిగిన వాళ్ళ గురించి ఇంకా కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ఇదే అధ్యాయంలో 17వ అధ్యాయంలో 47 నుంచి మరొకసారి అనగా 46 నుంచి చదువుకున్నాం. చూడండి ఎంత మంచి మాట. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఎవరితో ఈ మాట చెప్తున్నాడంటే, ఇంతవరకునేమో సౌలు గురించి మాట్లాడుకున్నది,
దావీదు సౌలు గురించి మాట్లాడిన దావీదు ఇక్కడ మళ్ళీ ఫిలిష్తీయుడు ఏంటి ఆ గొలియాతు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనండి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ నాతో కలిసి చెప్పండి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. కానీ చెప్పండి, ఈ దినమున యెహోవా ఫిలిష్తీయుడైన నిన్ను నా చేతికి అప్పగించును. ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో ఫిలిష్తీయుడి వంటి క్రియలు, ఫిలిష్తీయుడి వంటి బలము, ఫిలిష్తీయుడి వంటి పరిస్థితులు నీ జీవితంలో కనపడుతూ ఉంటే దయచేసి దేవుడు ఆ ఫిలిష్తీయుని అప్పగించును గాక, అప్పగించును గాక. 47వ వచనం కూడా చదువుదాం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను ఇంకా ఉన్నట్టుంది, చదవండి. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. అబ్బా, ఎంత మంచి మాట. నేను నిన్ను చంపి, నిజంగా సైతాన్ గారికి ఎంత కోపం వచ్చుంటుందో. నేను నీ తల ఏం చేస్తాను, నిన్ను చంపి నీ తల ఏం చేస్తాను, నరుకుతున్నట్లుగా తెగ నరికేతను. ఇశ్రాయేలీయులో దేవుడు లేడని లోక నివాసులందరూ తెలుసు. ఇశ్రాయేలీయులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినము ఫిలిష్తీయుని యొక్క కళేబారము ఆకాశ పక్షులకు భూముఖములకును ఎత్తును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా గమనించండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథం 3వ కీర్తన ఒకసారి తెరవండి. 3వ కీర్తనలో కూడా ఒకసారి చూసుకోండి. 3వ కీర్తన 5వ వచనం చదువుతారా? యెహోవా నాకు ఆధారము. 5వ వచనం చూడండి. 3వ కీర్తన 5వ వచనంలో యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయిన మేలుకుందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. ఈ మాట మీకు అర్థమైందా? యెహోవా ఆధారం కలిగిన ఏ వ్యక్తి అయినా రాత్రంతా నిద్రపోతూ ఉన్నప్పుడు తనకు కలుగుతున్న బలహీనతలు లేకపోతే శత్రువు భయం తన మీదకి వస్తున్నప్పుడు, తన మీదకి ఇబ్బందుల పరిస్థితులు వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ ఆధారపడిన దేవుడు ఉదయకాలాన్ని ఏం చేస్తాడు, మరలా సజీవుడుగా దేవుడు ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు భయపడవలసిన పని లేదు. నేను చాలాసార్లు కూడా ఈ వాక్యం చేత నేను బలపరచబడుతూ ఉంటాను. రాత్రంతా నాకు చాలా శ్రమ కలిగిన, ఇబ్బంది కలిగిన, శోధన కలిగిన ఉదయకాలం మెరుగ్గానే నేను లేచి మళ్ళా యథావిధిగానే దేవుని కొరకు బ్రతుకుతానన్నదే గొప్ప నిరీక్షణ నాలో కలిగి మళ్ళా నేను నిద్రపోతాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీకు కూడా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఏమైనా పరిస్థితులు నీకు కలుగుతున్నాయా? అలాంటి పరిస్థితులు కలుగుంటే నువ్వు భయపడవలసిన పని లేదు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, యెహోవా నాకు ఆధారము అని దావీదు అన్నట్లుగా. కావున నేను పండుకుని నిద్రపోయి వేరుకుందును అన్నట్లుగానే మరొక కీర్తనలో చెప్తాడు. 10వ కీర్తన 10వ కీర్తన తెరవండి. 22వ కీర్తన చూడండి. 10వ కీర్తన కాదు,
22వ కీర్తన 10వ చదవండి. చూడండి, గర్భవాసినైనది మొదలుకొని నా ఆధారము నీవే. దేవుని స్తోత్రం చెప్తారా? చూడండి, ఈ రోజున ఆడబిడ్డ లేని వాడు గర్భవతులు అవుతారు. ఏమండి, కడుపులో బిడ్డ పడతాడు, కానీ ఆ బిడ్డ ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, పాలు తాగుతున్నాడో, ఆడుకుంటున్నాడో, కదులుతున్నాడో, వెళ్తున్నాడో ఎంతవరకు తల్లి చెప్పగలదు? ఏదైనా కొంచెం వరకు ఏదైనా చెప్పగలుగుతుంది, నేను పూర్తిగా చెప్పలేదు. కానీ ఆ కడుపులో బిడ్డ దేవుని ద్వారా కూడా ఏమంటే దేవుని ద్వారా ఆధారపడి అతడు అంటే మొదటి నెల, 2వ నెల, 3వ నెల అలాగా 9, 10 నెలలు వచ్చే వరకు కూడా ఆ బిడ్డ యొక్క ఆధారము దేవుడే. దేవుని స్తోత్రం. ఈరోజు నేను చెప్తున్నాను, భూమి మీద నువ్వు నేను జన్మించి పుట్టాము అంటే మన పుట్టికి కారణము, ఆధారము దేవుడే. అలాంటప్పుడు మనం చనిపోయినా చనిపోతాం, నీ పుట్టికి కారణము, ఆధారము ఆయనే. నీ కడుపులో ఉంటుండగానే చనిపోతే ఏంటి? ఎవరు చెప్పగలరు? ఎంతమంది చచ్చిపోతున్నారు నీ కడుపులో బిడ్డలు? అలాగే ఒకవేళ చనిపోతే ఏం చూడొచ్చావు, ఏం చేయించావు? భూమి మీదకి వచ్చిన తర్వాత డబ్బులు చూసావు, మేడలు చూసావు, భార్యను చూసావు, భర్తను చూసావు, పిల్లలు చూసావు, వాళ్ళెవరిని చూసావు, వీళ్ళెవరిని చూసావు, వాళ్ళ సంపాదన చూసావు, వీళ్ళ సంపాదన చూసావు, ఆడబొమ్మలను చూసావు, వీళ్ళ బంగారం చూసావు. ఇవన్నీ చూసి నీకు ఏమనిపిస్తుందంటే నీ యొక్క సాగుల గురించి లేదా నీ పుట్టిన గురించి ఒక రకమైన భయం కలుగుతుంది. కానీ అదే గర్భంలో ఉండగానే ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ తిరిగి నువ్వు భూలోకంలోనికి రాకపోతే, పుట్టకపోతే నీ పరిస్థితి మరి దేవుని యొక్క ఆధారం చేత నువ్వు బయటపడకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇవన్నీ నీ మీద ఉంటాయా? బంగారాలు ఉంటాయా? పొలాలు ఉంటాయా? కొట్లు ఉంటాయా? ఇళ్ళ స్థలాలు ఉంటాయా? ఇళ్ళ స్థలాలు ఉంటాయా? ఆయన పుట్టిన తర్వాత కదండి మనందరం చూసి ఏం చేసాము? మనకు కూడా ఆశ కలిగి మనం ఇవన్నీ కూడా విడిచిపెట్టుకుని మరి పరిస్థితులు విడిచిపెట్టుకోలేని పరిస్థితి మనలో కలిగి మన జీవితంలో ఈ భీతి ఏమవుతుందంటే ఇంకా మనం బ్రతకాలనేదే. ఏమంటారు చెప్పండి, చెప్పండి. ఈ భీతి, ఈ ఆలోచన, ఈ ఉద్దేశము, ఈ పరిస్థితులు అదే ఆయన 90వ కీర్తనలో చెప్పినట్లుగా రమ్మని పిలవగానే చదవద్దమ్మా, రమ్మని పిలవగానే నేను నాన్న అనడానికి మనం ఎక్కడ సరిపోతామండి? ఎక్కడ మనం అలా అవుతుందండి? ప్రియులారా, దావీదు అంటున్నాడు, ఎవరి మీద ఆధారపడ్డాడు అని అంటే ఈ వాక్యంలో చదివితే మనకి కనపడుతున్న మాట ఏమన్నాడు? నా తల్లి నన్ను కన్నది, నా తల్లి నన్ను కన్నది మొదలుకుని. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. నీ తల్లి నిన్ను కనే వరకు కూడా నీవు గర్భంలో ఉంటూ ఉండి నాకు అమ్మా పాలు, నానా పప్పులు, నానా కాయలు, నానా అది కావాలి, అమ్మా నాకు కావాలని కడుపులోంచి ఏమైనా గొప్ప నిలబడిందా? ఆలోచించు. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడే
వాళ్ళ అమ్మేమో పాలు తాగినట్టు, ఆ పాలేమో అనగా కడుపులో గర్భాశయంలోకి వెళ్ళినట్టు, వాళ్ళ అమ్మ ఏదో అనగా మంచి మంచి పానీయం తాగినట్టు, దేవుడేమో ఆ పానీయాలన్నింటినీ తన గర్భాశయంలో ఉన్న పిండంలో ఉన్నట్టు తను సప్పరించినట్లు తాగినట్లు, అది కూడా నోటితో కూడా కదండి. నోరు సప్పరిస్తా ఉంటుంది ఏమని అంటది. కానీ అతను నోటితో తాగడు, కానీ అతని ప్రత్యేకమైన ఒక పేగు ఉంటుంది. ఆ పేగు అనగా అతని హృదయంలోనికి అంటే బుడ్డిలోనికి ఆ యొక్క ఆహారాన్ని అంతటినీ కూడా ఏం చేస్తాడు, దేవుడు పంపిస్తాడు. ఆ పంపించిన దేవుడే యెహోవా సృష్టికర్త, తన్ని ఏర్పాటు చేసిన గర్భంలో మొదలుకొని. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అండి. త్వాక పురుగుగా ఉన్న అతను, ఏ పురుగండి? త్వాక పురుగుగా ఉన్న అతను ఏం చేసిందంటే ఒక పిండారూపంగా వచ్చి, తర్వాత తలకాయ వచ్చి, తర్వాత అవయవాలన్నీ కూడా ఒక్కొక్కటి వచ్చిన తర్వాత నా తల్లి ఏమన్నాడు, నా తల్లి మొదలుకొని నా దేవుడు నీవే. చెప్పగలుగుతున్నావా? ఎవరి మీద ఆధారపడుతున్నావో దేవుని వాక్యం శ్రవిస్తూ ఉన్నది కనుక ప్రియమైన దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. 62వ కీర్తన 62వ కీర్తన తొందరగా చేయండి. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయం దేవుని యందే ఉన్నది. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. అవును కదా, అవును. దావీదుకు అంటున్నాడు, నా రక్షణకు నా మహిమకు, నేను ఇది గొప్పవాడవడానికి, ఇంత కీర్తి రావడానికి, ఏమండి నువ్వు గొప్పవాడవడానికి, అంత కీర్తి రావడానికి దేవుడే ఆధారం. కానీ ఆ దేవుణ్ణి మర్చిపోయి ఎవరి మెప్పు కొరకో బాంబులు వేస్తారు, ఎవరి మెప్పు కొరకో కేకులు కోస్తారు, ఎవరి మెప్పు కొరకో అనగా రకరకాలుగా కార్యక్రమాలు చేస్తారు, ఎవరి మెప్పు కొరకో అనగా ఏదో చేస్తుంటారు. కానీ దేవుడు చేసినట్టు ఆ యొక్క ఆధారపడిన దేవుడు చేసిన కార్యానికి మాత్రం దేవుని మెరుగుపరచడానికి ఒక అరగంట, ఒక పావు గంట, ఒక గంట, ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు దేవుని సన్నిధిలో నీ వల్లే కదా నాకు ఎంత మహిమ కలుగుతుంది ప్రభు అని ప్రార్థన చేసేటువంటి అలవాట్లు లేని విశ్వాసులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటో ఇక్కడ కనపడుతున్నాను. నా రక్షణ నా మహిమకు దేవుడే ఆధారము, అంతేకాదు నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అంటే ఉంది. దేవుని స్తోత్రం. నీ ఆశ్రయం ఎవరి మీద ఎవరైనా ఉంది? నువ్వు జరగాలనుకుంటే నువ్వు ఎవరి మీద ఆధారపడతావు? కానీ ఏంటి మీద ఆధారపడతావు నువ్వు? దయచేసి ఆధారపడద్దు. అదే దావీదు మాత్రం తన ఆశ్రయం అంతా, తన విజయం అంతా కూడా, తన జీవితం అంతా కూడా దేవుని మీద ఆధారపడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా సమయం గ్రంథం ఒక్క విషయాన్ని కూడా చదువుతాం. 17వ అధ్యాయం వచ్చి తొందరగా ఒకసారి 70 47 ఒకసారి చూడండి. 47 51 తీసుకుందాం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే, ఆయనకు మీరు మా చేతికి అప్పగించరని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదుని కడియుటకి అతనికి ఎదుర్కొని పోగా, దావీదు వారిని ఎదుర్కొన్నట్టు సైన్యము త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని కొట్టెను. ఆ రాయి వారి నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడైన ఖడ్గము లేకయే వడిసెలతోను
రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్లో పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వారిని చంపి వారి తలను తెగవేసెను. చూసారా ఎంత గొప్ప విజయాన్ని చూశాడు ఇక్కడ దావీదు. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడితే నువ్వు ఏదైనా సాధించగలవు. మొదటిగా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి, తర్వాత దేవునికి విజయాన్ని ఇవ్వండి. కనుక దేవుని వాక్యం శ్రమిస్తుంది. కనుక కీర్తన గ్రంథం 18వ కీర్తన ఒకసారి చూద్దాం. 18వ కీర్తన ఒకసారి చూద్దాం. 118 కీర్తన 8వ వచనం 9వ వచనం చదువుతారా? మనుషులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అందరూ స్తోత్రం చెప్పండి. అన్నారు కదా, ఎవరిని ఆశ్రయించాలి? మనుషుల. దావీదు ఎవరిని ఆశ్రయించాడంటే మనుషుల్ని కాదు కానీ, ప్రజల్ని కాదు కానీ, ఎవరెవరినో కాదు కానీ. అంతకుముందు ఎవరెవరినో ఆశ్రయించావు, చిన్న కష్టం వస్తుంది, ఆ కష్టం కోసం దేవుని దగ్గర ఎంత ఏడుస్తామో మనం. కానీ అంతకుముందు వాడున్నాడు, నాకు వీడున్నాడు, అలాగా ఇలాగా ఆతో మనం వెళ్తున్నాం జీవితం మనం అని అనుకుంటూ ఉంటాం. వాళ్ళు లేకపోతే ఏముండదు, ఎవరి వల్ల ఏది ఎవరు. ఆ కాన్సెప్ట్ నీ కష్టమంతా ఎవడు ఉండడు, బాధ వస్తే ఎవడు ఉండడు. తిరిగి బాధ వస్తే నీ తల్లి అడవాలి, నీ తండ్రి అడవాలి. ఇదిగా ఉంటే నువ్వు వేసి ప్రార్థన చేసుకోవాలి, లేదా దైవ సేవకుడు ప్రార్థన చేయాలి. ఇంతవరకే జరుగుతుంది, అంతే తప్ప ఎవడాడు. కనుక అంత జరిగినప్పుడు కూడా గుర్తు రాదని మనకి ఎలా జరిగిందనేది కూడా మర్చిపోతాడు. మన కార్యం జరగాలని మర్చిపోతాడు వెంటనే. అలాంటి పరిస్థితులు కలిగింది వాడు. ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారండి. కనుక దేవుని బిడ్డనా, నువ్వు అతిశయపడకు. 20వ కీర్తన 6-8 వచనాలు, 6-7 వచనాలు. నువ్వు అతిశయపడవద్దు, పడితే దేవుని అంటే మాత్రమే అతిశయపడు. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని 20వ కీర్తన 6వ వచనం నుంచి 8వ వచనం. యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థం తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధాకాశముల నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథముల బట్టి కొందరు గుర్రముల బట్టి అతిశయపడుదురు. అవునండి, కొందరు రథాల బట్టి గుర్రముల బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. అది దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు అతిశయించవలసింది ఎవరు బట్టి? 10 మంది కూడా పెట్టుకుని అది చూసి నువ్వు అతిశయపడుతున్నా? అతిశయపడితే ఏమవుతుంది తెలుసా? నీ అతిశయం ఎంతవరకు అని చెప్తుంది. కానీ 1 గంట అయినా 2 గంటలైనా 10 నిమిషాలైనా నీ అతిశయాన్ని ఏం చేస్తాడని తెలుసా? నీ కళ్ళు తెరిపించడానికి ఆయన కొన్ని విషయాలు చేస్తూ ఉంటాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డ. నువ్వైనా ఇదిగో నేనైనా ఎవరైనా అలా చెప్తున్నా. నేనేం పెద్ద ఏం కాదు దేవునికి. అలాంటప్పుడు నువ్వెంత నేనెంత దేవునికి. మా భక్తులే దేవుని దృష్టిలో ఏమని ఎన్నిక లేని వారిగా ఉన్నారు. అలాంటి వాటిని ఎన్నిక చేసి సహాయం చేసి దేవుని కొరకు చూస్తుంటే మనిష్టానుసారంగా మనం ఉంటున్నాము. 33వ కీర్తన ముగించుకున్నాం. 33వ కీర్తన 33వ కీర్తన 16-17 వచనం చదవండి. ఏ రాజును ఏ సేన బలము చేత రక్షించబడు, ఏ వీరుడు అధిక బలము చేతను తప్పించుకొనలేడు. రక్షించుటకు గుర్రములు అక్కరకు రామని చెప్తున్నాడు. అది దాని విశేష బలము చేత మనుషులు తప్పించుంది. చాలా దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు దేని వలన మనకి ఎన్ని జరుగుతాయి అంటే దేవుని మీద ఆధారపడితేనే
ఇవన్నీ జరుగుతాయని ఈ విషయాన్ని దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో మీకు తెలియజేస్తున్నాడు యొక్క దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా మెసులుకోండి. మీ కళ్ళ ఎదురు కనబడిన కొన్ని సంగతులు కూడా వెంటనే మర్చిపోయి మరి మామూలుగా మీరు ఉండాలనుకుంటే మాత్రం మరి రెండోసారి వచ్చేటి పరిస్థితుల్ని ఆ దేవుడు తప్పించుకోవడానికి సాంస్కృతిక ప్రకారంగా ఆయన చూస్తూ నమ్ముతాడు తప్ప తప్పించడానికి వాక్యం. దేవుని స్తోత్రం. కనుక దయచేసి మీరు గమనించండి, మంచిగా ఉండండి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించండి, బలపరచండి. దావీదు వలె దేవుని మీద ఆధారపడి పరిస్థితులు తీసుకెళ్ళి ఈరోజు దేవుడు మాట్లాడి ఈ వాక్యం బట్టి దేవుడు మిమ్మల్ని బలపరచును కాక. ఆమేన్. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి.